ఆయన దీని స్పందించారు. నా రోజు గాడ్ మీటింగ్ ఈ మీటింగ్ రోడ్ అని అయిపోవాలా అయిపోవడం కోసం తాత్కాలిక ఇప్పుడు కొత్త రోడ్డు ఏమని అడగంగా కనీసం ప్రజలకు తాత్కాలికంగా టెండర్ ఎందుకు మన నిర్ణయం తీసుకోవాలి. కౌన్సిల్ ఈ రోజు అదే కదా మీరు చెప్పిన కొంతలకి ఆ గుంపులోనే మా వాటిలోనే వీళ్ళు ఏం చేశారు, పెద్ద మొదలుపోతే పెద్ద చెరువులో నీరు పోయి మొదలుపోతే తోట పెట్టేసి కాలుష్యం చేశారు. అక్కడ పొలాలు అన్ని పోయి వచ్చిన తర్వాత చేశారు. మునిగిపోయి చెరువులు గిరువులు మునిగిపోయి ఎలాగో నీరు బాగా పట్టించుకోలేదు. ఏం చేశారు పోయినా మొదలు మొత్తం పోతే తోట పెట్టేసి కాలుష్యం చేసి అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్ సమావేశంలోని చాలా కీలకమైన విషయం వైఎస్ఆర్సీపీ నేతలు చర్చించారు. అది ఎంత కీలకం అంటే వీళ్ళకి మతుందా బుద్ధుందా అనే రీతిగా ఉంది. కనీసం మున్సిపాలిటీ సమావేశాల్లోని ఆర్ఎండ్బి విషయాలు ఎత్తకూడదు. ఒకవేళ ఎత్తిన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మొత్తం అంతా రావాలి, వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తితే బాగుంటది. ఇప్పుడు మున్సిపాలిటీ ఫండ్స్ తీసి ఆర్ఎండ్బికి ఖర్చు పెట్టడం ఏంటండి? మున్సిపాలిటీ ఫండ్స్ ఒక 10 కోట్లు ఆర్ఎండ్బికి ఒక 10 కోట్లు అవసరం ఉందనుకోండి, లేదు మున్సిపాలిటీని తీసిచ్చేస్తామా? అది ఎంత దౌర్భాగ్యం. అలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఒక ఆర్ఎండ్బి ఫండ్స్ ని, మున్సిపాలిటీ ఫండ్స్ ని, లేకపోతే మెడికల్ ఫండ్స్ ని డిఫరెంట్ ఫండ్స్ అని తెలియవా? లాస్ట్ టైం ఉండే కౌన్సిల్లోనే ఎవరు మన లాయర్ గారు బుల్దార్ గారు మాట్లాడినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, ఏవైనా ఉంటే ఆర్ఎండ్బికి మీరు ఇవ్వండి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి మీరు లెటర్ రాసి రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి. అప్పుడు కదా తెలుస్తుంది, అప్పుడు కదా ఆర్ఎండ్బి వాళ్ళు వచ్చి చూస్తారు. రిప్రజెంటేషన్ ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ వచ్చేసి ఇక్కడే మాట్లాడతారు. రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఇక్కడ మాట్లాడితే ఏమొస్తుంది? రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదండి. ఈ వర్షాలు పడడం వల్ల ఆ గుంతలు ఏమైతే ఉన్నాయో వేయడం వల్ల అవట్లేదు. కానీ మనకి 8 కోట్ల వరకు, సుమారుగా 8 కోట్ల వరకు నాతవరం నుంచి నర్సీపట్నానికి రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలుగు మాట్లాడుతున్నారా? మళ్ళీ సుమారుగా తాళపాలెం నుంచి నర్సీపట్నం వరకు ఒక 9 కోట్లు శాంక్షన్ అయింది గుంతలన్నీ కప్పడానికి. మన బార్డర్ వరకు బాగానే ఉంది. అనకాపల్లి దగ్గర నుంచి ఇక్కడి వరకే కదా బాగా ఏంటి గొయ్యులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఉంటాయి. ఇది తెలుసుకోకుండా, వర్షాలు పడుతున్నాయో లేవో కూడా తెలుసుకోకుండా, ఎక్కువ డ్యామేజ్ అయిన దగ్గర మన జోనాథ్పాలెం ఉంది, ఎక్కువ డ్యామేజ్ అయింది, అక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో బాగా అయిపోతుంది. ఎక్కువ డ్యామేజ్ అయిన దగ్గర ఫస్ట్ ఎమర్జెన్సీగా పెడతారు. మన మంగిలాల దగ్గర పెట్టమని అడుగుతున్నారు, అది చిన్నదే డ్యామేజ్ అయింది. వర్షాలు 4 నెలల నుంచి పడుతూనే ఉన్నాయి, మీకు తెలియదండి? అందరికీ తెలిసిన విషయమే. ఈ వర్షాల్లో కూడా చేసి, వర్షాల్లో కూడా మనం రోడ్లు పెట్టేసి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి, మళ్ళీ వీళ్ళు దొంగ క్వాలిటీ లేకుండా రోడ్లు చేస్తారు అని అనిపించుకోవడానికండి నేను ఒకటే క్లారిటీ చెప్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు ఈ నర్సీపట్నం మీద ఉన్న శ్రద్ధ అయ్యన్న పాత్రుడు గారికి తప్ప ఇంకా ఏ నాయకుడికి లేదండి. మాట్లాడితే ఏం చేశారు, మీరు ఏం చేశారు అందరికీ తెలియదండి. అసలు మీరేం చేశారు? అసలు రోడ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు అయినా మీకుందా? ఎన్ని మాట్లాడుతున్నారు, ఎన్ని ప్రజలందరూ చూస్తారు, చూసి గమనించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.